అయోధ్యలోని ఇంటర్నేషనల్ రామకథా మ్యూజియానికి ఒక అద్భుతమైన చారిత్రాత్మక నిధి దొరికింది. సుమారు 250 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన తులసీదాస్ రామాయణ హస్తప్రతిని ఈ మ్యూజియం భద్రపరిచింది. నృపేంద్ర మిశ్రా నేతృత్వంలోని కమిటీ ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ గ్రంథం కొంచెం చిరిగిపోయి అక్కడక్కడ చెదలు పట్టిన స్థితిలో ఉన్నప్పటికీ దీని విలువ మాత్రం అస్సలు తగ్గలేదు. మ్యూజియం డైరెక్టర్ సంజీవ్ కుమార్ సింగ్ ఈ విశేషాలను పంచుకున్నారు. మ్యూజియం నిర్వహిస్తున్న రామాయణ కలెక్షన్ యజ్ఞం ప్రాజెక్టులో ఈ అరుదైన ప్రతిని చేర్చడం ఒక గొప్ప మైలురాయని చెప్పారు. ఈ పాత హస్తప్రతి వల్ల తమ మ్యూజియం కలెక్షన్ ఎంతో పురాతనమైనదిగా, దైవికమైనదిగా మారుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నిపుణుల అంచనా ప్రకారం ఈ హస్తప్రతి దాదాపు 270 నుండి 275 ఏళ్ల నాటి కాలానికి చెందిందిగా తెలుస్తోంది. ఈ రామాయణ హస్తప్రతి సుమారు 650 పేజీలతో ఉండి ఎంతో అద్భుతమైన కళాఖండంలా కనిపిస్తుంది. ఆనాటి కాలంలో దేవనాగరి లిపిని ఉపయోగించి దీన్ని చేతితో చాలా అందంగా రాశారు. ఇందులో అక్షరాలను ఎరుపు, నలుపు రంగుల సిరాల కలయికతో చాలా క్లిష్టంగా, ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ఇది కేవలం రామచరితమానస్ కథను మాత్రమే చెప్పడం లేదు. ఆనాటి రోజుల్లో వాడిన కాగితం నాణ్యతను, సిరా సాంకేతికతను కూడా మనకు కళ్లకు కడుతోంది. ఈ గ్రంథాన్ని ఇన్నాళ్లు దాచి ఉంచిన యజమాని స్వయంగా మ్యూజియం అధికారులను సంప్రదించారు. శ్రీరాముడికి అంకితం చేసిన ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామి కావాలనే ఉద్దేశంతోనే ఆయన దీన్ని మ్యూజియానికి ఉచితంగా అందజేశారని డైరెక్టర్ సంజీవ్ కుమార్ సింగ్ కృతజ్ఞతలతో వెల్లడించారు. లక్నోకు చెందిన చంబల్ ఆర్కైవ్స్ ప్రతినిధి మాధవేంద్ర పోర్వాల్ ఈ గ్రంథం వెనుకున్న అసలు కథను వివరించారు. ఈ ప్రత్యేక రామాయణ హస్తప్రతి క్రీస్తు శకం 1768 నాటి కాలానికి చెందిందని, ఆ రోజుల్లో వాడే సాంప్రదాయ హ్యాండ్మేడ్ పేపర్పై సంస్కృతంలో దీన్ని రాశారని ఆయన చెప్పారు. నా పేరు మాధవేంద్ర. నేను లక్నోలో ఉన్న చంబల్ ఆర్కైవ్స్ అనే సంస్థ నుండి వచ్చాను. మేము ఇప్పటివరకు ఎన్నో రకాల రామాయణాలను సేకరించడం జరిగింది. ప్రస్తుతం నేను మీకు చూపిస్తున్న ఈ రామాయణం దాదాపు క్రీస్తు శకం 1768 నాటిది. ఇందులో 600 నుండి 700 వరకు పేజీలు ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది సంస్కృత లిపిలో చేత్తో రాయబడిన ప్రతి. ఇందులో వాడిన కాగితం కూడా పాతకాలంలో చేత్తో తయారు చేసిన ప్రత్యేకమైన కాగితం. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. సాధారణంగా పూర్వకాలంలో చేతితో రాసే ఇలాంటి ప్రతులను పూర్తి చేయడానికి 1.5 నుండి 2 నెలల సమయం పట్టేది. అందుకే ఇందులో రాసిన వ్యక్తి ప్రతి అధ్యాయం చివరన అది ఏ తేదీన పూర్తయిందో ఆ స్పష్టమైన ముగింపు తేదీని కూడా నమోదు చేశారు. ఇవే కాకుండా మా బృందంలోని హస్తప్రతుల పరిశోధకుడు త్రిపాఠి ఈ ప్రతిని పరిశీలించి ఇందులో సాధారణంగా ఇతర రామాయణాల్లో కనిపించని ఎన్నో అరుదైన, ఆసక్తికరమైన విషయాలు, సమాచారం ఉన్నట్లు మాకు తెలియజేశారు. అయితే పోర్వాల అమ్మమ్మ కాలం నుండి ఈ ప్రతి వారి కుటుంబంలోనే భద్రంగా ఉంది. తమ దగ్గర ఇలాంటివి మరో 41 రామాయణ ప్రతులు ఉన్నాయి. త్వరలోనే వాటిని డిజిటలైజ్ చేసి ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. తాజాగా 100 ఏళ్ల నాటి ఈ హస్తప్రతి ఇప్పుడు గ్రంథాలయంలో అందుబాటులోకి రానుండడం గొప్ప విషయం.